దేవునికి స్తోత్రం. హోప్ అండ్ జాయ్ స్కూల్ పిల్లలకి, జాయ్ అండ్ హోప్ స్కూల్ పిల్లలకి, మరి టీచర్స్కి, ముఖ్యంగా మరి మీ అందరికీ, మరి ప్రిన్సిపల్ గారుగా ఉన్న సుగుణమ్మ గారికి, సుజ్ఞానమ్మ గారికి క్షమించాలి, ఎందుకంటే నాకు సరిగ్గా నేను ఫస్ట్ టైం వచ్చాను, పేర్లు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మరి చక్కగా ఇంత చక్కటి స్కూల్ నడిపిస్తున్నారు సుజ్ఞానమ్మ గారు. కొంచెం పరిచయం నాకు. ఆయన మొన్న హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడు నేను అడిగారు, మేడం గారు బాగా చేస్తారు, ఒకసారి మా నాన్నగారిది పుట్టినరోజు అప్పుడు మరి ఇక్కడే పిల్లలకి మరి బ్యానర్ పెట్టి చక్కగా మరి బర్త్డేని చేసినందుకు మరి సుజ్ఞానమ్మ గారికి, మరి మీ చిన్న బిడ్డలు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మరి ఈ సమయంలో నాదొక చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మరి మాదైతే నేటివ్ ప్లేసు గుంటూరు ఆరగ్రహారంలో అంటే మాది బై క్యాస్ట్ నాయుడు. ఆరగ్రహారంలో అంటే అందరూ నాయుడు ఫ్యామిలీసే ఉంటారు. చాలా పురాతనమైన అంటే ఆర్థోడాక్స్ అంటే సంప్రదాయబద్ధమైన కుటుంబాలు అన్నమాట. మేము అక్కడ పుట్టినోళ్ళం. ఆ కుటుంబంలో మాకు అక్కడ ఏమి అంటే జీసస్ గురించి అంటే చర్చ్ ఉంది మా ఇంటి దగ్గరలోనే, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వెస్ట్ ప్యారిష్ మ్యాథ్యూ చర్చ్ ఉంది. మరి ఆ చర్చి ఎప్పుడు కూడా చిన్నప్పుడు వెళ్ళినోళ్ళం కాము మేమందరూ మా ఇంటి దగ్గర ఒక పాత గుడిలో ఉండి ఆడుకుంటా మరి పెరిగిన వాళ్ళు. అయితే మా నాన్నగారు మొదటగా నేను ఒక బ్రాహ్మణ్ స్కూల్లో నన్ను జాయిన్ చేశారు. ఆ టైంలో మా నాన్నమ్మ చనిపోతే ఆ బ్రాహ్మిన్స్ వాళ్ళకి కొన్ని పట్టింపులు ఉంటాయి. మైలో ఉంది 15 రోజులు స్కూల్కి రావద్దని చెప్పేసి అన్నారు. సరే 15 రోజులు కాస్త నేను 3 నెలలు వెళ్ళకుండా మానేశాను. మా నాన్నగారు హైదరాబాద్లో బిజినెస్ చేసేవాళ్ళు. అయితే నేను స్కూల్కి వెళ్తాం మానేశానని చెప్పి వచ్చి స్టాల్ గర్ల్స్ హై స్కూల్ గుంటూరులో నగరంపాలెంలో ఉంటుంది, అది మిషనరీ స్కూలు. ఆ స్కూల్లో అడ్మినిస్ట్రేటర్ మ్యాథ్యూస్ గారు నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడి మా నాన్నగారు ఏం చేశారంటే, నేను 3వ క్లాస్ చదివేదాన్ని తీసుకెళ్ళి అక్కడ 5వ క్లాస్లో వేసేసారు. అయితే నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండేది అక్కడ. అంటే ఆ పద్ధతి వేరు, నేను చదువుకొని వచ్చిన స్కూల్ వేరు, ఈ మిషనరీ స్కూల్స్ వేరు. అక్కడ చక్కటి డిసిప్లిన్, మరి ఒక టైం మెయింటెనెన్స్, పిల్లల్ని పెంచే విధానం, చూసే విధానం చాలా బాగుండేది. మాకేమో మా పంతులు గారు మమ్మల్ని బెత్తాలు తీసుకుని కొట్టేవాళ్ళు, కానీ ఆ స్కూల్లో టీచర్ గారు తప్పు చేసినా కొట్టేవాళ్ళు కాదనమాట. అట్లా ఒక టీచర్స్ అంటే ఒకలాంటి భయం ఉండే నాకు. మంచి స్కూల్లో మా నాన్నగారు వేశారు, చక్కటి డిసిప్లిన్ స్కూళ్ళు. అయితే 5వ క్లాస్లో వేసినప్పుడు మరి మా టీచర్ గారు, దానమ్మ టీచర్ గారు ఉండేవారు. ఆమె మాకు క్లాస్ తీసుకునేవాళ్ళు ఫస్ట్. అంటే స్కూల్ స్టార్ట్ కాకముందు 9:30 స్టార్ట్ కాకముందు 9కి క్లాస్ తీసుకునేవాళ్ళు, ప్రేయర్ క్లాస్. ఆ ప్రేయర్ క్లాస్లో మాకు ఎన్నో చెప్పేవాళ్ళు. దీనికంటే ఇంకో విషయం ఏంటంటే, మా ఇంట్లో నాకు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఏం తినాలన్నా ఏం చేయాలన్నా ఇంట్లోనే చేసి పెట్టేవాళ్ళు. అవే మేము తినాలి, బయట కొనుక్కోవడానికి మమ్మల్ని అలో చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా ఉండేదన్నమాట. అయితే మా స్కూల్లో ఒక్కరికి మటుకే పర్మిషన్ ఇచ్చారు మా హెడ్ మిస్టర్స్. ఏంటి, చాక్లెట్స్, బబుల్ గమ్స్, బిస్కెట్లు, అంటే అన్నీ కవర్ అయి ఉండే అనమాట. అంతేగాని ఓపెన్గా ఉండే ఈ కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అటువంటి వాటికి పర్మిషన్ లేదు. ఒక అతను అమ్మేవాడు. మా క్లాస్మేట్స్ అందరు కూడా అవి కొనుక్కొని, ఆ బబుల్ గమ్స్ కొనుక్కొని నవ్వులుతా పొడుగలు చేస్తా ఆడుతుంటే నాకు కూడా ఆ బబుల్ గమ్ కొనుక్కోవాలని ఇష్టంగా ఉండేది. కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే డబ్బులు లేక కాదు, చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు పిల్లలకి. అట్లా మా దానం తీసుకు రోజు ఏం చెప్పారంటే,
చిన్నపిల్లలు అంటే మీ అందరి పిల్లలు కాబట్టి చెప్తున్నాను, ఏసయ్యని ఏమడిగినా కూడా ఇస్తారు, మీరు ఏమడిగినా కూడా ఏసయ్య ఇస్తారు, అడగండి అన్నారు. ఆ రోజు రాత్రి నేనేం చేశానంటే పడుకునే ముందు నాకు అమ్మ ఒక పావల ₹1 కావాలి ఇవ్వాలి అని చెప్పి ప్రేయర్ చేసుకొని పడుకున్నా, ఎందుకంటే బబుల్ గమ్ కొనుక్కోవాలని. అట్లా పొద్దున్నే నేను స్కూల్ తయారయ్యి నా బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే మా అమ్మ పిలిచి నాకు ₹100 చేతిలో పెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకు ఆ రోజు అమ్మ ఇచ్చింది, నా కోరిక, అది చిన్న కోరికే. అట్లా నేను సంతోషపడి ఆ చిన్న విశ్వాసం నా మనసులో అప్పుడు రోజుల్లో పడిపోయింది. ఆ విధంగా 7th క్లాస్కి వచ్చాను. 7th క్లాస్ నుంచి మా క్లాస్మేట్స్ అందరూ పాస్ అయ్యారు. మాకు అప్పుడు టీచర్స్ ఏం చేసేవాళ్ళంటే ఇంటికి కార్డు పంపించేవారు, పాస్ అయ్యారా తప్పారా అని పోస్ట్ కార్డు మీద రాసి పంపించేవాళ్ళు. అయితే నాకు నువ్వు తప్పావని చెప్పేసి మా టీచర్ గారు, క్లాస్ టీచర్ గారు నాకు పంపించారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను కూడా. తప్పాను నేను, నా క్లాస్మేట్స్ అందరు 8వ క్లాస్లోకి వెళ్ళిపోతున్నారు, నేను మళ్ళీ 7వ క్లాస్ చదవాలని చెప్పేసి చాలా బాధపడతా ఉంటే, అప్పుడు మా ఇంటి దగ్గర చర్చ్ ఉందని చెప్పాను కదా, మా ఇంట్లో ఇప్పటికీ ఉంది. మేడం గారు చూసే ఉంటారు, చాలా ఓల్డ్, 102 years మా బిల్డింగ్కి. ఆ మేడ మీదకి ఎక్కి ఆ సిలువ కనపడతా ఉండేది, మ్యాచ్యూర్ చర్చ్ సిలువ. అక్కడికి వెళ్ళి పగలు అయితే అందరు చూస్తారని రాత్రులు 7ంటికి అట్లా వెళ్ళి మేడం మీదకి వెళ్ళి ఏడ్చేదాన్ని. యేసు ప్రభువా నన్ను నన్ను పాస్ చేయండి, ఆ సిలువకి వెళ్ళి చూస్తా ఏడ్చేదాన్ని. అట్లా ఒక బుధవారం వచ్చింది, మళ్ళీ బుధవారం కార్డు వచ్చింది స్కూల్కి రమ్మని వెళ్ళాను. క్లాస్ టీచర్ని కలిస్తే నువ్వు పాస్ అయ్యావు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మీ అందరం అప్పుడు 7thలో మీ అందరం క్లాస్మేట్స్, మేడం గారు సుధారాణి గారు, ఇంకా ముగ్గురు మీ అందరం 5గురు క్లాస్మేట్స్. అయితే 10th మా యొక్క ఎయిమ్ ఏంటంటే మీ అందరం డాక్టర్ అవ్వాలి అని. అట్లా 10th దాకా వచ్చాము. 10th వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎగ్జామ్స్ రాసాము. మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తే అప్పుడు పేపర్లో రిజల్ట్స్ వచ్చాయి. మీ మేడం గారు తెలిసే ఉంటుంది, న్యూస్ పేపర్లో రిజల్ట్స్ తీసేవాళ్ళు. అయితే అందరి నెంబర్లు ఉన్నాయి కానీ నా నెంబర్ లేదు. మళ్ళీ అదే ఏడుపు నాకు. మేమందరం ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలి. అయితే ఈ 10th క్లాస్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడేవాళ్ళం. ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ మాకు ఉన్నాయి అన్నమాట. తర్వాత అదే విధంగా మళ్ళీ మేడం మీదకి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకోవటం, ఆయన దగ్గర ఏడుస్తా గంట సేపు కూర్చొని ప్రార్థన చేసుకుంటే మళ్ళా నాకు మోడరేషన్లో పాస్ అయ్యామని చెప్పేసి దేవుడు మళ్ళీ నాకు స్కూల్ నుంచి మార్క్ లిస్ట్ తెచ్చుకున్నాను. అప్పటికి కొంచెం లేట్ అయింది, వీళ్ళందరూ బైపీసీలో జాయిన్ అయ్యారు. అంటే కొంతమంది మా వాళ్ళు, కొంతమంది 2-3 తప్పారు. అయితే నాకు అప్పుడు లేట్ అయ్యేటప్పటికెళ్ళి టీచర్ గారు, ప్రిన్సిపల్, ఉమెన్స్ కాలేజ్ ఉండేది స్టాల్ స్కూల్లో, గుంటూరులో ఉమెన్స్ కాలేజ్ ఉండేది. ఉమెన్స్ కాలేజీలో అప్లై చేశాను, ఎందుకంటే అప్పటికి ఏసీ కాలేజీ మిగతా కాలేజీలో సీట్స్ అయిపోయినాయి బైపీసీలో. ఉమెన్స్ కాలేజీలో కొన్ని కోటాల్లో ఉంచారు, అది స్పోర్ట్స్ కోటాలో ఉంచారు. అయితే మా ప్రిన్సిపాల్ గారు అన్నారు, నీకు నేను ఎట్లా ఇవ్వాలి, బైపీసీ ఇంగ్లీష్ మీడియం కావాలి నాకు అన్నాను. అంటే టీచర్స్ గారు అన్నారు, ఎట్లా ఇవ్వాలి, నీకు ఇవ్వటానికి కుదరదు, వేరే వాళ్ళు ఉన్నారు, అంటే అప్పుడు కొంచెం ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే ఉన్నాయి సీట్లు, మీకు లేవు అని చెప్పి అన్నారు. రిజర్వేషన్ వాళ్ళకే ఉన్నాయి అన్నారు, మీకు లేదంటే మేము ఓసీ కదా. అయితే అప్పుడు ఆ పక్కన సెక్రటరీ ఉన్నారు, ఆయన ఏం చేశారంటే నా సర్టిఫికేట్స్, నా మార్క్ లిస్టు ఎందుకో తిరిగేస్తున్నారు. ఇట్లా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ పెట్టాను నేను. అందులో పెడితే ఆయన చూసి ఎంఐకి స్పోర్ట్స్లో మంచి సర్టిఫికేట్స్ ఉన్నాయండి అని చెప్పి ప్రిన్సిపాల్ గారు చెప్పాడు ఆయన మెల్లిగా. అయితే స్పోర్ట్స్ కోటాలో ఒకరికి ఇవ్వాలని పెట్టుకున్నాం కదా అని చెప్పేసి స్పోర్ట్స్ కోటాలో నాకు బైపీసీలో సీట్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అది కూడా నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ విధంగా మా కుటుంబంలో 10th వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అప్పటి రోజుల్లో. ఇంటర్ చదివాము. ఇంటర్ అయిన తర్వాత ఏం చేద్దామంటే మేమేం చేసామంటే బైపీసీ అనుకున్నాం. బైపీసీ ఎంట్రన్స్లో కొంచెం కుదరలేదు మాకు సీట్ రావడం. తర్వాత డిగ్రీ చేసాము. డిగ్రీ అయినాక నెక్స్ట్ ఏం చేద్దామంటే మేడం గారు పడుకొని ఆలోచిస్తుంటే తెల్లకోటు, అంటే డాక్టర్లు తెల్లకోటు వేసుకుంటారు,
తెల్లకోటు కాకపోతే నల్లకోటు వేసుకోకూడదా అని చెప్పి దేవుడు మరి చెప్పినట్టు తనకి ఒక చక్కటి వాయిస్, దేవుని స్వరం వినిపించటంలో ఆ విధంగా మరి ఎంట్రన్స్ రాసిన మేము ఏం చేస్తాడు బీఈడికి ఎంట్రన్స్ రాసాము, బీఈడి చదువుదామని. ఆ ఎంట్రన్స్ మార్క్స్ అదే కోచింగ్ తోటి బిఎల్ ఎంట్రన్స్ కూడా రాసాము. రాస్తే మాకు సీట్స్ వచ్చినాయి. మళ్ళీ అక్కడ నాకు ఒకటి ట్విస్ట్ ఏంటి అంటే, మీ ఏసీ కాలేజీ అంటే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ, అక్కడ అంత పెద్ద పెద్ద వాళ్ళు, చాలా ఓల్డ్ కాలేజీ, అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి క్రిస్టియన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఓసీకి తర్వాత ఇస్తారు. అయితే ప్రిన్సిపల్ గారు మరి అక్కడ ప్రార్థన చేస్తున్నాను, తనకి సీట్ వచ్చింది. ఎంట్రన్స్ లేకపోయినా తనకి సీట్ వస్తుంది, నాకు రాలేదు. అంటే రాశారు, వచ్చింది, కానీ సీట్ ఇచ్చేశారు, ఫ్రీ సీట్ ఇచ్చేశారు. అయితే నాకు లేదు సీటు. నేను బతిలాడుకొని ప్రార్థన చేసుకొని, అంటే బతిలాడుతూ అంటే ఎవరిని, ప్రిన్సిపల్ని కాదు, మన ఆయన్ని, మన తండ్రిని బతిలాడుకొని మరలా అడిగితే మరలా నాకు సీటు వచ్చింది. మరి ఆ విధంగా ఎల్ఎల్బి చేసాము. ఎల్ఎల్బి చేసిన తర్వాత మరి కొన్నాళ్ళు గుంటూరులో ప్రాక్టీస్ చేసి, గుంటూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ మరి దేవుడు చిన్నతనం నుంచి నాకు సహాయం చేశారు. మరి మా అమ్మమ్మ గారు కూడా మరి అప్పటి రోజుల్లో పల్లపూర్ అని ఏలూరు దగ్గర చిన్న పల్లెటూరు, అప్పుడు ఆ టైంలో అప్పటి రోజుల్లో ఆమె ప్రార్థన చేసుకునేదంట. మా అమ్మ చెప్పేది, నేను ప్రార్థన చేసుకుంటే మా ఇంట్లో వాళ్ళు, మా అన్నయ్యలు అబ్జెక్షన్ చేసేవాళ్ళు, యేసు ప్రభుని నువ్వు ప్రార్థన చేయటం ఏంటి అని. కానీ మా అమ్మ అనేది, వద్దు అట్లా అనద్దు, ఎందుకంటే ఎవరి దేవుడు మరి అందరికీ దేవుడే. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళకి, మా అమ్మలు చిన్నగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినా ఏ జబ్బు చేసినా కూడా తెల్లవాళ్ళు నూనె రాస్తూ ప్రార్థన చేసేదంట. ఆమెకి అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఆమెకి వాక్యం చెప్పిపోయేవాళ్ళంట. మా అమ్మమ్మ గారి ఊళ్ళో ఉండి మరి ప్రార్థనలు చేసి వెళ్ళేవాళ్ళంట. అప్పుడు ఫారినర్స్, అప్పుడు మన దేశాన్ని అప్పుడు వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు కదా. ఆ విధంగా మా అమ్మమ్మది ఆశీర్వాదం నాకు వచ్చింది. మరి దేవునికి ఈ విషయంలో కూడా స్తోత్రం. మెయిన్ మీకు చిన్నపిల్లలు, మీకు చక్కటి అమ్మగారు దొరికారు, మరి సుజ్ఞాన అమ్మగారు. మరి చక్కటి మార్గంలో మీరు ఉండాలి. మరి నేను చెప్పిన ఈ సాక్ష్యం మీ అందరికీ మరి విన్నారని నమ్ముతూ, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏం కావాలన్నా యేసు ప్రభుని, ఆ తండ్రిని అడగండి, తప్పకుండా ఆయన ఇస్తారు. ఎందుకంటే ఆయన ఈ ప్రతిఫలాన్ని ఆపేక్షించే దేవుడు కాడు. ఆయన కావాల్సింది విరిగి నలిగిన మనసు, చిన్ని మనసు, మీలాంటి మనసు, చక్కటి హృదయాలు మీ పసిపిల్లలి, మరి యథార్థమైన మనసులు. అట్లానే మరి హైదరాబాద్లో కూడా ఒక ఇల్లు కొన్నాము. మరి అది కూడా చిన్న సాక్షిగా ఒక 2 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. మరి అయితే మేము ఇల్లు కొనాలి అనుకున్నాము. అయితే ఇంటికి అప్పుడు మా నాన్నగారు నా పేరున 3 లక్షలు వేశారు. 98లో 3 లక్షలు బ్యాంకులో ఉన్నాయి. అయితే ఇల్లు మటుకు 7 లక్షలు. అయితే ఎట్లాగా 7 లక్షలు అంటే ఇంకో 4 లక్షలు కావాలి. మా నాన్నగారు హైదరాబాద్లో బిజినెస్ చేసేవాళ్ళు. ఆయనకి స్టేట్ బ్యాంకులో పెద్ద మరి కరెంట్ అకౌంట్, చాలా మంచి బిజినెస్ అయింది. లక్షల్లో బిజినెస్ చేసేవాళ్ళు అప్పుడు రోజుల్లో. అయితే నేను బ్యాంక్కి వెళ్ళి అడిగాము. అప్పుడే జూనియర్స్గా జాయిన్ అయ్యాము మేము, అడ్వకేట్స్గా మా సీనియర్స్ దగ్గర. అయితే మాకు శాలరీ సర్టిఫికేట్ అడిగారు. ఫీల్డ్ ఆఫీసరు శాలరీ సర్టిఫికేట్ 5,000 ఇచ్చారు మా సీనియర్. ఆ సర్టిఫికేట్స్ పెట్టి మరి తిరిగాము. అప్పుడు మరి హైదరాబాద్లో అప్పుడు కొంచెం గొడవలు జరుగుతూ ఉండేవి. కర్ఫ్యూ పెట్టారు. ఆ కర్ఫ్యూలో కూడా తిరిగి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. 40 రోజులు మేము, 45 రోజులు ఎజ్రా నెహెమ్యా ఇద్దరం చదివేవాళ్ళం. ఫుల్గా రోజు మోకాళ్ళ మీద ఉండి చదివేవాళ్ళం. ఆ విధంగా చదువుతా, ఎందుకంటే అప్పుడు మాకు ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆవిడ చెప్పింది, ఇల్లు కావాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా నెహెమ్యా గ్రంథాలు, ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు చదవాలని చెప్పేసి ఆమె చెప్పారు. అట్లా మోకాళ్ళ మీద చదివి తర్వాత వెళ్ళి చూస్తే మాకు 4 లక్షల లోన్ శాంక్షన్ చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే తర్వాత లోన్ శాంక్షన్ అయిన తర్వాత మరి ఒకరోజు మా నాన్నగారితో నేను బ్యాంక్కి వెళ్ళాను. వెళ్తే ఆ ఫీల్డ్ ఆఫీసర్ చూసి, మీరు నాయుడు గారు అమ్మాయా అన్నారు. అవునండి అన్నారు. అదే మరి మీరు ముందే చెప్పకపోయారా,
మీకు లోన్ ముందే ఇచ్చేసేవాళ్ళుగా మిమ్మల్ని ఇన్ని రోజులు తిప్పించేవాళ్ళం కాదు కదా అని చెప్పి అన్నారు. అంటే మా నాన్నకి మంచి కరెంట్ అకౌంట్ ఉంది కాబట్టి. అయితే ఇక్కడ జరగాల్సిన మహిమ ఎవరికంటే ఆ తండ్రికి జరగాలి కాబట్టి మరి ఆయన ప్రార్థన ద్వారానే మాకు లోన్ వచ్చింది. ఆ ఇల్లు కొన్నాము, కింద అక్కడ చర్చి నడిపిస్తున్నాము. మరి సిస్టర్ గారే నడిపిస్తున్నారు. మరి ఇంకనూ ఎన్నో అద్భుతాలు మరి పాస్టర్ గారు రెవరెండ్ సుధారాణి మేడం గారు మరి నడిపిస్తున్నారు ఎంతో కష్టంగా. ఓల్డ్ సిటీ అంటే తెలుసు మీ అందరికీ, అక్కడ అంత ముస్లిమ్సే ఉంటారు. ఎవరు కూడా హిందూస్ ఉన్నా కూడా బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఆ లోకల్కి వాళ్ళ లొకాలిటీకి వస్తూ ఊరుకోరు. కానీ ముస్లిమ్స్ మధ్య మేము గత 2004లో చర్చి మొదలుపెట్టాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నడిపిస్తున్నాము. మరి దానికి మెయిన్గా మరి మేడం రెవరెండ్స్ పాస్టర్గా చేస్తున్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు మీ అందరూ కూడా మరి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీ పిల్లలందరూ కూడా దేవుడు మంచి మేలు చేసి మీరు రేపు కాలంలో మంచి మీలో ఎవరు అడ్వకేట్స్, ఎవరు డాక్టర్లు, ఎవరు ఇంజనీర్లు, ఎవరు సీఏలు అవుతారో, మరి మినిస్టర్లు అవుతారో, మరి మీ అందరూ కూడా కష్టపడి మరి రేపు మీరు పెద్దోళ్ళు అయ్యి అలాగే మీకులాగానే ఇంకొకరికి మీరు మేడం గారు ఎలా ఆదరణ ఇచ్చారో, మీకు ఏ విధంగా మిమ్మల్ని నిలబెట్టారో, ఒక పునాది వేసి నిలబెట్టారో అట్లా మీరు కూడా చెయ్యాలి. అదేవిధంగా మరి హోప్ అండ్ జాయ్ స్కూల్ కూడా దినదిన అభివృద్ధి జరుగుతూ మరి ఇంకా పెద్దదవ్వాలని మేడం గారి యొక్క మరి చిత్తం ఏంటో దేవుడు నెరవేర్పు దయచేసి మీ అందరికీ దేవుడి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.